అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడావు? ఆఖరి ఎన్నికలు నీకు కృష్ణారామ అంటే జపం చేసుకో, లేకపోతే నరకం చూస్తాం అన్నమాట. ఎందుకంత ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నావు? అంటే 30 ఏళ్ల తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలకి నామినేషన్ వేశారు, ఎలక్షన్ జరిగింది, నువ్వు వచ్చుకోలేకపోతుండవు. కుప్పం ఎలక్షన్లో నువ్వు గెలిచేవని, అరాచకం చేసి గెలిచేవని చంద్రబాబు నాయుడు ముఖం చూడాలని చెప్పేసి మాట్లాడినావు, చాలా కిండల్గా మాట్లాడినావు. ఇప్పుడు బాబు గారు కృష్ణారామ అని చెప్పేసి కూర్చోబడ్డా. రాముడు కృష్ణుడు జపం చేసుకుంటే ఇంట్లో కూర్చోలే, లోక కళ్యాణం కోసం బతికేరు వాళ్ళు, పోరాడేరు వాళ్ళు. అట్నే చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల కోసం నిత్యం పోరాడుతున్నాడు. ఆయన గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీవు నీ ఫాలోయర్స్ ఒళ్ళు బలిసిన వాళ్ళని గురించి తేల్చేదానికి లోకేష్ బాబు ఎంటర్ అయినాడు, యువనాయకుడు లోకేష్ బాబు ఎంటర్ అయినాడు. అంటే నువ్వు లాస్ట్ 5 yearsలో నువ్వు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం మీద జెడ్పీటీసీలు పోటీ చేయాలన్నా, సర్పంచులు పోటీ చేయాలన్నా, రాష్ట్రం మొత్తం నీ అరాచకంతో యునానిమస్ చేయించుకున్నావు, నామినేషన్లు వేయకుండా చేసుకున్నావు మెజారిటీ జిల్లాల్లో. ఇప్పుడేంటి నీ పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది, ఓచుకోలేకపోతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఫైనల్గా నేను ఒకటే చెప్తుండా, నీకే అంటే నువ్వు బాబు గారి గురించి మాట్లాడుతుంటే బాధేస్తుంది. వంగి కొబ్బరికాయ కొట్టలేవు నువ్వు. చంద్రబాబు నాయుడు యాక్టివ్ రోల్, రోజుకి 12 గంటలు వర్క్ చేస్తాడు, జనం కోసం తప్పిస్తాడు. ఆయన గురించి మాట్లాడుతున్నావు. నీకంటే ఫైనల్గా నా ఉద్దేశం ఏంటంటే, ఆ లిక్కర్ కేసులో సిట్లో అవి రోజుకు ఒక స్టోరీ వస్తుంటే, వాళ్ళు ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన అవన్నీ బయట వస్తుంటే, ఒక భారీ కుంభకోణం, ఇంటర్నేషనల్ స్కామ్, రాష్ట్రాలు దేశం దాటిపోయి ఇతర దేశాల్లో కూడా రూటింగ్ చేసుకునే పరిస్థితికి బయట వస్తుంది. అందుకని ఓచుకోలేక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. నీ వయసు ఎంత, నీ అర్హత ఏంది? ఎవరో చెప్తున్నారు, ఈయన రాజకీయం చేయాలంటే, ఈయన ముఖ్యమంత్రి కావాలంటే వాళ్ళ నాయన చనిపోవాలా, ఈయన ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే వాళ్ళ చిన్నాయన చనిపోవాలా. ఇది నీ స్ట్రాటజీ. అటువంటిది ఒక సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన ఏజ్ ఎంత, ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, నువ్వేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. బాబు గారి గురించి అనుభవించి తీరుతావు. జాగ్రత్త, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.